మీరు ఏమనుకుంటున్నారంటే చాలామంది ఇతనికి శిక్షలు పడవు, ఇతను కేంద్ర ప్రభుత్వంతో ఏదో కొల్లుడు అవుతా ఉన్నాడు అని అనుకుంటున్నారు. కానీ అన్నీ గమనిస్తూ ఉన్నారు మోడీ గారు. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. ఈరోజు స్పష్టంగా అందరూ చెప్తుంది ఏంటంటే ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తీర్పిచ్చి జైల్లో పెట్టలేదు అని అడుగుతూ ఉన్నారు శరవేగంగా. ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారు, ఎందుకు వీళ్ళంతా కూడా పక్కకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు చూడండి స్పష్టంగా సిట్ ఏదైతే ఇచ్చిందో దాంట్లో ఆంజనేయులు గారు దాంట్లో స్పష్టంగా ఈ యొక్క లిక్కర్ మాఫియా కేసులో ఈ రోజున అతను ఆఫీసులో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ, దానికి సంబంధించినటువంటి ఓఎస్డి కృష్ణారెడ్డి గారు, ఆయన నాకు బాగా దగ్గరగా తెలుసు. కృష్ణారెడ్డి గారు ఓఎస్డిగా, అతను కృష్ణమోహన్ రెడ్డి గారు మొత్తం సీఎంఓ ఆఫీసులో లావాదేవీలు మొత్తం కూడా అతనే చూస్తాడని జగమెరిగిన సత్యం. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి అంశం. ఇప్పటిదాకా ఇంకెవరికి తెలియలేదేమో కానీ పై దేవుడి నుంచి కింద సామాన్యుడి దాకా అతను మేనేజ్ చేస్తాడని అందరికీ తెలుసు. ఈ రోజున కేసు లేట్ అయింది అనుకుంటున్నాను నేను. ఒక అడుగు ఎప్పుడో ఇతను కూడా జార్చాల్సింది, ఇంకో ఒక అడుగు లేట్ అయింది అనుకున్నాను. అయినప్పటికి కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తప్పకుండా కడపటివాడు మొదటివాడు అవుతాడు. ఇతను శిక్షకు అర్హుడే, తప్పకుండా చెరసాల్లోకి వెళ్తాడని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.